అదే దేనికి మరి ఎటువంటి చీరలు కావాలి? ఇప్పుడు ఆ చీరలు బాలేవా? ఎట్లున్నాయి? ఎంత? 600. ఎంత ఉంటుంది మామూలుగా? మామూలుగా ఎంత ఉంటుంది బయట? 100 రూపాయలకు కూడా రాదు తీసుకోవడం. 600 అని చెప్తున్నారు మరి. ఇప్పుడు ఎవరికి లేక చీరలు ఇచ్చే బదులు ఇంత పప్పు చింతపండు 350, 250, 500 పెడితే చీరలు చక్కదనాల చీరలు 10 ఏళ్ళు కడుతుర్రు. ఏమిటి కదా చీరలు? వాడు ఎప్పుడు అన్నప్పుడు మీరు ఇతరులు ఏం చేయాలంటే కాదు జనం అర్జనం వద్దంటారు అనాలి. మేము చెప్పినాం ఆల్రెడీ. మేము వద్దని ఫస్ట్ నుంచి ప్రతి నుంచి మహిళలతో సాగకపోయి నేను చెప్తున్నాం. ప్రతిపక్షాల మాట వినడు ఆయన. ఎట్లా మరి వినడు ఆయన. వీఆర్ఏల సమస్య ఏం ముస్తున్నాం అంటే మాకు రైతు బంధు ఇస్తుండు, మాకు పింఛన్లు ఇస్తుండు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉన్నోనికి సంవత్సరానికి 80,000 ఇస్తుండు. అవును, 80,000కు 10 లక్షలు మనకు బాకీ చేసి పెట్టాడు. నేను 10 మందిని కంటే నా పిల్లలకు తీర్పులో తీరదా బాకీ. అవును, అత్తికోలు కూడా కట్టారు. పేదలన్నీ అరక తిన్నారు. ఆ చీరలు కట్టుకుంటా మేము రోజు 500, 400 కూలీ చేస్తాం. మంచి మెత్త చీరలు కడతాం. ఆయన లేక మేము 200, 150 చేస్తాడు ఆయన. మాకు ఇస్తాడు మా మోగోడు అంట. మంచి భర్త అంట వాడు. మంచి తండ్రి, మంచి అన్న అంట వాడు. ఇచ్చేటోడు ఆడ దొరకడు మాకని. బతుకమ్మ చీరలు అంట. కేసీఆర్ పేర్లో కట్టుకుంటుందా ఇచ్చిరా? కేటీఆర్ పేర్లో కట్టుకుంటుందా ఇచ్చిరా? కట్టమను మేము కూడా కట్టుకుంటాం. రోజు ఒకటి కట్టుకుంటాడంటే మేము కట్టుకోవాలి. సారీ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.